సుభద్ర 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 నువ్వు బ్రతకాలి, నిన్ను బ్రతికించుకుంటాను. పద్మ ఆత్మని నీలో ప్రవేశింపచేసి ఉన్న జీవితం కల్పిస్తాను. అంతవరకు నువ్వు ఇక్కడే ప్రశాంతంగా పడుకో. అవును, కొత్త పెళ్లి కొడుకు వచ్చేట్టుగా. విశేషం ఏమైనా ఉందా? లేదు. అమృత, నేను చెప్పినట్టు చెయ్యి. ఈ మందు రాత్రి పడుకునే ముందు తేనెతో కలిపి తీసుకోవాలి మీరిద్దరు. కొత్త సమస్య రాదుగా. ఏ సమస్య వస్తుంది? ఈ మందులో తామర మొగ్గ కోసం నేను పడ్డాను పాటలు. అప్పట్లో తాళపత్ర గ్రంథాలు చదివి పెద్ద తాతయ్యకి ఇచ్చిన మంది ఇది. తర్వాత ఏముంది? తాతమ్మ 9 మందిని కంది. 9 మంది నా వల్ల కత్త. మరో విషయం, ఇందులో తామర మొగ్గు కలిసింది గనక పొద్దున్నే నువ్వు స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చెయ్యాలి. సూర్యుడికి భార్య కదా తామర. పోతే ఇది దోషం పోవటానికి ఏనుగు వెంట్రుకతో చేసిన ఉంగరం. ఇది ఎప్పుడూ నీ చేతికి ఉండాలి. నువ్వు ఇలా చేసావనుకో కుచేల సంతతిలో కొంటూనే ఉంటావు. బాలా, మీ ఇంటికి కొత్తగా ఎవరు వచ్చారని విన్నాను. ఓ శాన్ ఫ్రాన్సిస్కో వాళ్ళు పడ్డావని విన్నానులే. ఎవరు? నేనా? నా దగ్గర వెర్రి వేషాలు వేస్తే తామర పువ్వు దురదగుంటాకు కలిపి 100 మందిస్తాను. లొంగిపోయి నా వెనకాల తిరుగుతాడు వాలిపోయిన తామర పువ్వులాగా. పిలుస్తున్నాడే. పులకించి పొంగే మనసే. వెళ్ళవే, పోవే. ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్, ఫ్యాంటాస్టిక్. తామర, వాలిపోయిన తామర. ఇదిగో, ఇట్లాంటి పనులు నాకు నచ్చవు. మీ శాన్ ఫ్రాన్సిస్కోలో ఇలాగే చేస్తారా? ఆడపిల్లలు మాట్లాడుకుంటుంటే కెమెరాతో శాన్ ఫ్రాన్సిస్కోలో ఇవేవి లేవు, అందుకే నేను ఇక్కడ షూట్ చేసిందని అక్కడ చూపించబోతున్నాను. అమెరికాలో ఫాక్స్ టీవీ లాంటి అన్ని ఛానల్స్ కి నేను దీన్ని ఇస్తాను. అక్కడ డైవర్స్ ఎక్కువైపోతున్నాయి. దీన్ని చూశాక దొరలు దొరసనలు సూర్యుడు తామర పువ్వులాగా సుఖంగా జీవిస్తారు. జీవించని పాప్ స్వర్ణాంధ్రప్రదేశ్ లో పుణ్యమూర్తుల వారి పుణ్యవతి భద్రకాళి బాలా త్రిపుర సుందరి సంతాన రత్నాకరం తామర తామర బాబు, ఏమిటిది? ఇప్పుడు ఎవరికి కావాలి తామర పువ్వు? అదే అంత అవసరం ఏమొచ్చింది? అవన్నీ నేను మీకు వివరంగా చెప్తాను. మనం ఇప్పుడు తామర పువ్వు వెతకాలి. అయ్యో, అటు మాయామందిరం ఉంది, అటు వెళ్ళొద్దు. వెళ్ళిపోదా పద. మీరేం భయపడకండి, మీ పక్కన నేను ఉన్నాను కదా. అయ్యో రండి. ఇక్కడే ఎక్కడో నేను అమ్మాయిని చూశాను. అమ్మాయినా? అందుకే వద్దంటున్నాను. ఆనంద్ బాబు, తిరిగి వెళ్ళిపోదాం పదండి. This is fantastic. నాగసన్నిధి అంటే ఇదన్నమాట. బాబు, ఇక్కడే ఆ దిగంబరుడు రక్తబల్లి ఇస్తూ ఉంటాడు. ఇక్కడ ఉండకూడదు. నేను వెళ్ళిపోతాను. ఆగండి, వెళ్ళకండి బాబు. రండి, నా మాట వెళ్ళిపోయి బాబు. నేనున్నాను కదా. అయ్యో, ఇదంతా మనం చక్కగా మార్చాలి. ఇక్కడ మొత్తం దీపాలు వెలిగించాలి, సరేనా? దీపాలా? ఆ తర్వాత ఇక్కడ అందరికీ అన్నదానం చెయ్యాలి. చివరిలో అలవాటు ప్రకారం మీకు దేవుడు పొందుతాడు. ఇటు తిరగండి, జుట్టు సరి చేసుకోండి. అప్పుడు అందరి భవిష్యత్తు మీరు చెప్పాలి. ఓకేనా? వెరీ గుడ్. ఈ ఊళ్ళో ఎవ్వరు చేయని సాహసం. నోరు మూసుకొని పోరా బాబు. నువ్వురా, మనం వెళ్ళిపోదాం. అయ్యయ్యో, ఎందుకు ఇలా భయపడుతున్నారు? ఇంకా వచ్చేస్తున్నారు. అతి త్వరలో నాగసన్నిధిలో దీపాలు వెలగబోతున్నాయి. దీంతో ఆ దిగంబరుడు ఆట మాట్లాడదు అని చెప్పారా? సేపు నువ్వు మాట్లాడకుండా ఉండు చాలు. మొత్తానికి మీరు చేసింది గొప్ప సాహసం. నిజానికి మీరు వచ్చిన తర్వాతే మా అందరికీ కాస్త ధైర్యం వచ్చింది. అయ్యో, అదేం లేదు. చూడు బాల, అసలు విషయం ఏమిటంటే
నేను పడిపోయాను. సారీ. నేను నీకో విషయం చెప్పాలి. ఏంటి? నువ్వు కోరుకునేవాడు ఎలా ఉండాలో నేను తెలుసుకోవచ్చా? నేను కోరుకునేవాడు నన్ను దేవతం చేయబోతున్నాడు. నాతో నువ్వు ఇలా మాట్లాడకూడదు. అది మరి డైరీలో అలా రాసేవెందుకు? అమృత పెళ్లితో పాటు నీ పెళ్లి జరుగుతుందని. అది సుభద్రకు లేనప్పుడు మరి నేనే కదా దేవినవ్వాలి. ఓ నా బాలా త్రిపుర సుందరి, నాకు చిన్న సాయం చేస్తావా నువ్వు? ఏం చేయాలి? నన్ను ఒక్కసారి మాయా మందిరానికి తీసుకుపోవు. అయ్యో రా. ఇటువైపు రా. జాగ్రత్త. లోపల ఉంది. ఇందులోనా? గట్టిగా మాట్లాడుకో. నాగుపాములు కాపలా ఉండే చోటిది. అయ్యో, ఏయ్, ఆశ్లేష నక్షత్రం అడివి. నువ్వు భయపడతావే? ఇదే తొలిసారి పుణ్యమూర్తుల వంశానికి చెందిన వాళ్ళు ఇక్కడికి రావటం. అదేంటి? అందరికీ భయం ఇక్కడికి రావడానికి. మా నాన్న కూడా. అన్నట్టు మనం ఇక్కడికి వచ్చిన విషయం మా నాన్నకు తెలియకూడదు. ఆయన కనుక తెలిసిందో. లేదులే, నేను చెప్పనులే. అయితే ధైర్యంగా సకల నాగదేవతల్ని మనసులో వేడుకుని ఆ పుట్టలో ఉన్న తాళం చెవిని తీర్చుద్దాం. ఈ పుట్టలోనా? అవును, ఈ పుట్టలో ఉన్న తాళం చెవిని తీయాలి. భయంగా ఉందా? భయం ఏం లేదు. నువ్వు భయపెట్టకుండా ఉంటే మంచిది. అయితే తీ. మరి భయమే లేదన్నా? తాళం చెవి ఉందని చెప్పి. ఇదే తాళం చెవి. ఈ వేలు పట్టుకో. ఎందుకు? నా వేలుని పట్టుకుంటేనే నాగమణిని పట్టుకోగలుగుతాం. ఇదే మాయా మందిరం. Fantastic! This is unbelievable! అచ్చం అమ్మ చెప్పినట్టే ఉంది. ఇంకో విషయం చెప్పనా? పూర్వం మన తాతగారైన మాధవ శాస్త్రి గారి కాలంలో క్షుద్ర మాంత్రికులకు దక్కకూడదని అమూల్య వస్తువులు ఎన్నో ఇక్కడ దాచిపెట్టారు. నాగమణి, తాళపత్రాలు, ఇంకా ఎన్నో. కానీ నాగమణి కన్నా విలువైనది ఇక్కడ ఒకటి ఉన్నది. ఏంటది? ఉందిలే. ఆనందు, ఇక ఇక్కడ ఉండదు, మనం వెళ్ళిపోదాం. ఆ? వెళ్ళిపోదామంటే ఎలా? నాగమణి చూడకుండా ఇక్కడి నుంచి వెళ్ళే సమస్యే లేదు. ఆ? దీంట్లో నువ్వు అమెరికా నుంచి వచ్చావని నాగమణి అంత తేలిక కనపడుతుందనుకోకు. దానికో యోగం, అదృష్టం ఉండాలి. అంతేకాదు పుణ్యమూర్తుల వారి ఇంటి పిల్ల సహాయం కావాలి. అది ఎక్కువే ఉంది. ఉందనుకో, కానీ నాగరాజు అనుమతి లేకుండా మన నాగమణిని చూడలేం. నాగరాజా? అమ్మ నాగరాజు గురించి చెప్పిందిలే. నాగరాజు గురించి నీకు తెలిసేమిటి? మరి ఆ దిగంబరుడి క్షుద్ర మంత్రాల వల్ల నాగరాజు అసలు ఇక్కడికి రావట్లేదు. నాగరాజు లేకుండా నాగమణినా చూడలేం. ఇక్కడికి నాగరాజు రావటం లేదు. అంటే ఇప్పటి వరకు నువ్వు నాగమణిని చూడలేదా? నిజమైతే చూడలేదని అనాలి. కానీ సుభద్రకి చూసింది. వెయిట్. నాగయక్ష నాగరాజ నాగవృక్ష నమస్తే. నాగయక్ష నాగరాజ నాగవృక్ష నమస్తే. నాగయక్ష నాగరాజ నాగవృక్ష
నాగరాజు అయ్యో. నాగరాజా నాగరాజా మనసులోని కోరిక నిజాయితీగా పవిత్రంగా ఉండాలి. అప్పుడే నాగమణిని చూడగలుగుతావు. మనస్ఫూర్తిగా వేడుకో. నాగరాజా, ఆనంద కోరిక నెరవేర్చు. మా అమ్మలాగే నేను కూడా ప్రేమించిందన్నే పెళ్లి చేసుకునేలా వరాన్ని ప్రసాదించు.